ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోరాటం చేసి ప్రజలందరిలో చైతన్యం అలాంటి ముందున్న వారికి, వేదికపై ఉన్న సోదరులకి సోదరీమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మనమందరం కూడా కలుసుకోవడానికి ముఖ్య కారకులు సోదరులు, న్యాయవాది, సమాజం పట్ల బాధ్యత ఉండి తను సమాజంలో జరుగుతున్నాయి తెలుసుకోవడమే కాకుండా సమాజంలో అందరికీ తెలియచేయాలనే తపన పడుతున్న జడా శ్రవణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి, వేదిక పైన అందరికీ కూడా మీడియా వారికి, జర్నలిస్టులకి అందరికీ నా నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం ఈరోజు. అందుచేతనే కన్నబాబు గారు నేను కూడా నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే అనుకోకుండా మా కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాంలు పెట్టుకున్నాం, ఈ సంతకాల సేకరణ, ఈ కార్యక్రమాలన్నీ. అయినప్పటికీ కూడా నేను కన్నబాబు గారు బయలుదేరారు, నేను కూడా పిఠాపురం నుంచి మధ్యలో మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాల్సింది. ఎందుకంటే మీరు కూడా తీసుకుంటున్న బాధ్యత, సమాజం పట్ల మీకున్న బాధ్యత, మీకున్న ఈ సమస్యల పట్ల తపన మేము హృదయపూర్వకంగా అందరం కూడా జడా శ్రవణ్ గారిని, సోదరుని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి పనికి అందరి సపోర్ట్ కావాలి. వాయిస్ రైజ్ చేయడమే కాదు, అందరి వాయిస్ దానికి తోడవ్వాలి. అందరూ కూడా దానికి తోడైతేనే ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోరాటం చేసి ప్రజలందరిలో చైతన్యం, అలాంటిది జీవోలు రద్దు చేయడం పెద్ద విషయం కాదు. అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. డాక్టర్ గారు, ప్రభావతి గారు, భానుమతి గారు మాట్లాడినట్టునే మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ మనం అందరం కూడా కాళీశ్రీరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబా ఫూలే గారు, ఇంకా ఎంతోమంది సంఘ సంస్కర్తలు, ముఖ్యంగా మనలో చైతన్యం తెచ్చింది వారు, రాజ్యాంగాన్ని ఇచ్చింది వారు. అందరూ చెప్పేది ఒక్కటే, విద్య వ్యక్తిత్వ వికాసానికే కాదు, విద్య సమాజ వికాసానికి, సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించడానికి ఏదైనా సాధనం ఉందంటే అది విద్య మాత్రమే సాధించగలుగుతుంది. అందరి అసమానతల్ని రూపుమాపి సమాజాన్ని సమాజంగా నడిపించడానికి విద్య నిజమైన ఆయుధం, నిజమైన సాధనం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందుకోసమే అన్ని వర్గాలకి, అందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. స్టూడెంట్ అప్పటి నుంచి మేమంతా కూడా కలిసి రాజకీయాల్లో కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను చాలా అన్నీ చూస్తున్నాను. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టమైన గట్టి మనసున్న వ్యక్తి. సమాజంలో పేదవాడు దేనికి చేయి చాచకూడదనేది ఆయన ఉద్దేశం. చాలామంది వెక్కిరించారు, చాలామంది మీరు ఇంటింటికి పట్టుకెళ్ళడం ఏంటన్నారు, దీనికి ఒక వ్యవస్థ పెట్టడం ఏంటన్నారు, వాలంటీర్ ద్వారా ఇంటికి ఎందుకు ఇవ్వాలన్నారు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చింది ఒక బిడ్డలాగో ఒక తండ్రిలాగో ఇవ్వాలి తప్ప నువ్వు చేయి చేస్తే మేము వేసాం అనేలాగో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆడబిడ్డలకైనా, ముఖ్యంగా తల్లులకి, అట్టడుగు వర్గాల్లో, బలహీన వర్గాల్లో, పాపం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకి చదువు విషయంలో అందరూ బాగుండాలని చెప్పి మరి అమ్మఒడి కార్యక్రమం పెట్టారంటే ఎంత మంచి ఆలోచన మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి మనం అందరం కూడా ఈరోజు మేధోమథన సదస్సు పెట్టడం జరిగింది. నిజమే, మేధోమథనం జరగాలి, అందరూ మాట్లాడాలి, అందరూ వాయిస్ రైజ్ చేయాలి, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేయాలి. మేధావులు నెమ్మదైపోతే, మేధావులు దేన్ని పట్టించుకోకపోతే సమాజం చాలా దెబ్బతినే పరిస్థితులు వస్తాయి. అందుకే మరొకసారి నేను శ్రవణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన మంచి మార్గం పెట్టారు. రోజు కాకినాడ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరిలో చైతన్యం చేయడానికి తీసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చాలా విషయాలు, ఈ 1.5 సంవత్సరాల్లో చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు, చాలా ప్రజలకి చాలా ఇబ్బందులు కలిగించారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు స్పందించారు. కానీ ఎప్పుడైతే పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని దూరం చేయాలనుకుంటున్నారు, ఆర్థికంగా వారిని నష్టపరచాలనుకుంటున్నారు, పేద పిల్లలు మరి
గవర్నమెంట్ కాలేజీలో సీటు రాకపోతే మానేసే పరిస్థితి. పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కడికెక్కడికో ఒక 50 లక్షలు 60 లక్షలు తగ్గుతాయని పాపం ఎక్కడికో చైనాకి, ఏదో ఇతర దేశాలకి, ఉక్రెయిన్లకి, రష్యాలకి, ఎక్కడెక్కడో దేశాలకి వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. మన దేశం నుంచి వెళ్తున్నారు, మన రాష్ట్రం నుంచి వెళ్తున్నారు, మన ఊరు నుంచి వెళ్తున్నారు. ఆ భాష రాదు, అక్కడ ఎలా ఉంటారో తెలియదు, అయినా వైద్య విద్యను అభ్యసించాలని చెప్పి తల్లిదండ్రులు అన్ని ప్రాణాలు గుండెల్లో గుప్పెట్లో పెట్టుకుని పిల్లల్ని పంపించి చదివించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి నా రాష్ట్రంలో నేను దూరం చేయాలని చెప్పి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడమే పెద్ద విజయం కింద లెక్క. అలాంటిది వీటన్నిటిని తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేసి, కేవలం ప్రైవేట్ పరం చేయడం వల్ల కొంతమంది వ్యక్తులకి లాభం ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడే మా దీప్తి గారు చెప్పడం జరిగింది, వాళ్ళ బాబుకి రంగరాయ కాలేజీలో వచ్చింది మెడికల్ కాలేజీలో. అది ఏ ప్రైవేట్ కాలేజీలో మంచి కాలేజీలో తీసుకోవాలంటే 1.5 చెల్లించాల్సిన పరిస్థితి. అందరూ చేయగలుగుతారా? వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళు అక్కడతో తమ ఆశలు వదులుచుకుని ఏదో దొరికిన చదువుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా గట్టిగా ఉండడం జరిగింది. ఈ సమాజం కోసం, ఈ సమాజంలో వైద్య విద్యని అభ్యసించే వారి కోసం, వారి తల్లిదండ్రుల కోసం, బడుగు బలహీన వర్గాల అందరి కోసం దేనికైనా నేను సిద్ధం అని చెప్పి ఆయన రోడ్డు మీదకి రావడం జరిగింది. మొన్న మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. 1,000,000 సంతకాల సేకరణ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు గ్రామాన, వార్డుల్లో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా చాలా మేము అనుకున్నాం, వెళ్ళాలి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాం. బట్ ఈ 4 రోజుల్లో 3 రోజుల్లో మేము చూస్తున్నాం. చెప్పగానే చెప్పక్కర్లేదమ్మా, మేము పెడతాం సంతకం, మేము పెడతామని. మీకు ఇంకొకటి చెప్తాను, నేను పిఠాపురం టౌన్లో కాలనీలో మొన్న స్టార్ట్ చేసినప్పుడు, అమ్మ మాకు చదువుకోవడం రాదు, ఈ విద్య కోసం అంటున్నారు, మేము వేలుముద్రలు వేస్తామని చెప్పి వేలుముద్రలు వేసి వాళ్ళ మద్దతును తెలియజేశారు మహిళలు. మేము వేస్తాం, జగన్ బాబు చెప్పింది నిజం, మేము టీవీలో విన్నాం, మేము చేస్తాం, ఇదే మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక మంచి పని కోసం మనం అందరం కూడా చేయి కలిపి, మాట కలిపి అందరం మనం ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా ఏదైతే ఆలోచన చేశారో, ఏదైతే జీవోలు చేశారో, ఈ ప్రభుత్వము వాటిని రద్దు చేసే వరకు పోరాటం ఆగకూడదు. ఖచ్చితంగా కిందికి దిగి రావాల్సిందే. దేశం మొత్తం మీద అలా వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఇది కూడా అట్లాగే జరుగుతుంది తప్పకుండా. మన ప్రయత్న లోపం లేకుండా మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి అని తెలియజేస్తూ మరొక్కసారి మా సోదరులు జడా శ్రవణ్ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. చాలా చైతన్యం తీసుకొస్తున్నారు మీరు ప్రజల్లో. ఈ చైతన్యం కొనసాగాలని చెప్పి మీకు మా మద్దతు, మీరు చైతన్యం చేయడానికి, అలాగే మీ మద్దతు మా అందరికీ కూడా ఈ సంతకాల సేకరణలో ఉండాలి. మీ టీం అందరి సహకారం మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.